అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. నేను తేజస్వి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ సరికొత్త రికార్డు నమోదు చేసింది. పోటీ చేసిన అన్ని చోట్ల ఆ పార్టీ విజయం సాధించింది. 10 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో సరికొత్త విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గతేడాది కేవలం ఒక్క స్థానం గెలుపొందిన ఆ పార్టీ ఈసారి ఏకంగా పోటీ చేసిన 2 లోక్సభ, 21 అసెంబ్లీ సీట్లలో విజయం సాధించింది. తోక పార్టీ అంటూ విమర్శలు చేసిన వారికి ఈ విజయంతో గట్టి బదులిచ్చింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదంటూ మొదటి నుంచి చెప్తూ వచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక సమయంలో టీడీపీతో పొత్తు ప్రకటించారు. సీట్ల సర్దుబాటు సమయంలో ఆయన 24 స్థానాల్లో పోటీ చేస్తామని తొలుత ప్రకటించారు. తర్వాత 3 స్థానాలు మిత్రపక్షాలకు విడిచిపెట్టారు. దీంతో కొందరు సీనియర్ నేతలు పవన్ కు ఉచిత సలహాలు ఇచ్చారు. ఆయనకు లేఖాస్త్రాలు సంధించారు. కానీ వారి పల్లకి మోతలకు ఎక్కడా పవన్ కళ్యాణ్ తలొగ్గలేదు. వారికి సమాధానం కూడా ఇచ్చిందే లేదు. తన పనిని చేసుకుంటూ పోయారు. 21 స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. అందరినీ ఒంటి చేత్తో గెలిపించుకోగలిగారు. గెలిచే సామర్థ్యం ఉన్న అభ్యర్థులనే బరిలో నిలుపుతున్నాం. ఎక్కువ సీట్లు తీసుకుని ప్రయోగాలు చేసే బదులు తక్కువ స్థానాలు తీసుకుని రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకెళ్లాలని నిర్ణయించాం. 98% స్ట్రైక్ రేట్ ఉండేలా అభ్యర్థులను ఎంపిక చేశాం. 60-70 స్థానాలు కావాలని కొందరు అంటున్నారు. గత ఎన్నికల్లో కనీసం 10 స్థానాలు గెలిచి ఉంటే ఎక్కువ స్థానాలు అడిగేందుకు అవకాశం ఉండేది అని ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ఓ ప్రెస్ మీట్ లో చెప్పారు. ఎలాంటి పొరపచ్చాలు వచ్చినా అవన్నీ దాటుకుని తెదేపా, జనసేన గెలుపునకు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆయన చెప్పినట్లే ఆ పార్టీ అభ్యర్థులు 21 స్థానాల్లో విజయం సాధించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలుపొందారు. దీనిపై ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ఆద్య, అఖీరాలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ తీర్పు వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నా అంటూ ఆద్య ఆనందంగా ఉన్న ఫోటోలను పంచుకున్నారు. ఈ పోస్ట్ ను నెటిజన్లతో పాటు పవన్ అభిమానులు షేర్ చేస్తున్నారు. మరోవైపు పవన్ గెలుపును జన సైనికులు కూడా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. వారందరికీ పవన్ భార్య అన్నా లెజినోవా, కుమారుడు అఖీరా ధన్యవాదాలు తెలుపుతూ అభివాదం చేశారు. ఆ వీడియో కూడా ఎక్స్ లో వైరల్ గా మారింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గ్రాండ్ విక్టరీ అందుకోవడం పట్ల మెగా కుటుంబ సభ్యుల్లో ఆనందం ఉప్పొంగుతోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ విజయంపై స్పందించారు. కళ్యాణ్ బాబు, నిన్ను చూసి ఓ అన్నగా గర్విస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. డియర్ కళ్యాణ్ బాబు, ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తెగ్గాలో తెలిసిన నువ్వు తగ్గావని ఎవరనుకున్నా అది ప్రజలను నెగ్గించడానికి అని నిరూపించుకున్నావు. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. నువ్వు గేమ్ చేంజర్వి మాత్రమే కాదు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది. నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే. ఈ అద్భుతమైన ప్రజా తీర్పు రాష్ట్ర భవిష్యత్ కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని, నువ్వు ఏర్పరచుకున్న లక్ష్యాలను నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ నీకు శుభాభినందనలు తెలియజేస్తున్నా. నువ్వు ప్రారంభించే ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని, విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అంటూ చిరంజీవి పేర్కొన్నారు. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పవన్ విజయంపై టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. పిఠాపురంలో తిరుగులేని విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక శుభాభినందనలు. ఏళ్ల తరబడి మీరు కొనసాగించిన కఠోర శ్రమ, అంకిత భావం, ప్రజలకు సేవ చేయాలన్న మీ నిబద్ధత ఎప్పటికీ హృదయాన్ని హత్తుకుంటాయి. మీ ప్రజాసేవ ప్రస్థానంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతున్న తరుణంలో మీకు నా శుభాకాంక్షలు అంటూ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గెలుపు తర్వాత హైదరాబాద్ నివాసం వద్ద అభిమానుల తాకిడి ఎక్కువైంది. అభిమానులు పెద్ద సంఖ్యలో రావడంతో అన్నా లెజినోవా, అఖీరా నందన్ బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశారు. ప్రస్తుతం ఈ విజువల్స్ నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతున్నాయి. జై జనసేన, జై కళ్యాణ్ బాబు అంటూ అభిమానులు గోల చేసేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కు వీర తిలకం దిద్దారు అన్నా లెజినోవా. పవన్ కళ్యాణ్ వెనుక అఖీరా నందన్ వినయంగా చేతులు కట్టుకుని నిల్చున్నాడు. అనంతరం పవన్ కళ్యాణ్ మంగళగిరికి బయలుదేరారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకి సేవ చేయాలి అనుకున్నారు. ఇంతకు ముందు 2 సార్లు జరిగిన ఎన్నికల్లో తన పార్టీ తరపున అసెంబ్లీలో ఎటువంటి ప్రాతినిధ్యం లేకపోయినా నిరాశ పడకుండా ప్రజల పక్షాన నిలబడి పోరు సాగిస్తాను అని చెప్పారు. ఈ 2024లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్ ని పాతాళానికి తొక్కుతా అని ప్రతి ఎన్నికల సభలోనూ చెబుతూ వస్తున్నారు. బై బై జగన్ అనే స్లోగన్ మొదలుపెట్టి అలసట లేకుండా ఆంధ్రప్రదేశ్
లో ప్రతి ఊరు తిరిగి ఎన్నికల ప్రచారం చేశారు. తనని ఎంతో మంది విమర్శిస్తున్నా, తన తోటి కళాకారులు సైతం టీవీలో ఏవేవో మాటలు అంటున్నా, కొన్ని మాధ్యమాల్లో వ్యక్తిగతంగా తనని టార్గెట్ చేసినా ఎటువంటి ఆవేశాలకు పోకుండా తనపై విమర్శించే వాళ్ళకి తన విజయంతో సమాధానం చెప్పాలని నిర్ణయించుకొని తన ప్రచారాన్ని కొనసాగించిన గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్. బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్ లో పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తోంది అంటే అందులో కూడా పవన్ కళ్యాణ్ పాత్ర ఉంది. ఇలా అన్ని తానే అయ్యి ఆంధ్రప్రదేశ్ ను రాక్షస పాలన నుండి విముక్తి చేసి అధికారం వచ్చి వ్యక్తుల చేతుల్లోకి వెళ్లేట్టు చేసిన పవన్ కళ్యాణ్ ని ఇప్పుడు ఒక్క పరిశ్రమలోని వారే కాదు, ప్రజలందరూ ప్రశంసిస్తున్నారు. ఆడు అసలైన మగాడురా బుజ్జి, చెప్పింది చేశాడు, మాట నిలబెట్టుకున్నాడు, టీవీగా గౌరవంగా ఇప్పుడు అసెంబ్లీకి వెళుతున్నాడు అని అంటున్నారు.